టెస్ట్ చేయించుకున్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళలో నాన్ ఆల్కహాలిక్ వాళ్ళల్లో 100 మంది ఉంటే 40 మందికి ఫ్యాటీ లివర్ ఉంది అని. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు, టచ్ చేయని వాళ్ళకు కూడా 40% ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. అంటే మీకు చెప్పాను, ఈ ఫిగర్ చెప్తే మీరు విల్ బి సర్ప్రైజ్. ఓకే, బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్ నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. హైదరాబాద్లో అరౌండ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళలో నాన్ ఆల్కహాలిక్ వాళ్ళల్లో 100 మంది ఉంటే 40 మందికి ఫ్యాటీ లివర్ ఉంది అని. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు, టచ్ చేయని వాళ్ళకు కూడా 40% ఆఫ్ నాన్ ఆల్కహాలిక్స్ హు గాట్ టెస్టెడ్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. అంటే ఇట్స్ వెరీ అలార్మింగ్ సార్. అంటే అసలు ఎందుకు అవుతుంది అది? మీకు చెప్పాను, ఈ ఫిగర్ చెప్తే మీరు విల్ బి సర్ప్రైజ్. ఓకే, 50 crores of Indians have fatty liver. 50 crores? 50 crores. What is the global incidence of prevalence of fatty liver? 2 billion people. 1 billion is 100 crores. అంతే కదా? అమ్మో, వీఆర్ 1.4 బిలియన్. 2 బిలియన్ అంటే 200 కోట్ల ప్రజలకు దేర్ ఇస్ అ ఫ్యాటీ లివర్. అందుకొరకే ఇది మేజర్ ఎపిడెమిక్, పాండమిక్ అని మనం అంటున్నాం. ఇట్స్ అ మేజర్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్. నౌ మీరు అడగొచ్చు, ఆల్కహాల్ లేకుండా ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ కెన్ కాజ్ ఫ్యాట్ ఇన్ ద లివర్. వితౌట్ ఆల్కహాల్ కెన్ కాజ్, విచ్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్. నౌ వాట్ ఈస్ కాజింగ్? సో ఫ్యాట్ ఇన్ ద లివర్ దట్ లీడ్స్ టు ఒబిసిటీ. వెయిట్ పెరిగినందుకు ఫ్యాట్ మెటాబలిజం విల్ బి ఇంపేర్డ్. అంటే రెగ్యులర్గా ఎలా మన లివర్ పనిచేసి ఆ ఫ్యాట్ రానియకుండా ఆ మషిన్ ఎలా నడిపియాలనో అది యాబ్నార్మల్గా అయిపోతుంది, సరిగ్గా పనిచేయదు. ఫ్యాట్ అందులో అక్యుములేట్ అవుతూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, డ్యామేజ్ చేస్తూ వస్తుంటుంది. ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్నందుకు. ఓకే, రెండోది డయాబెటీస్ వచ్చేవారికి. దీస్ ఆర్ ది 2 మేజర్ డ్రైవర్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు మేము మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం, మ్యాఫుల్, నాట్ నాఫుల్. లాంగ్వేజ్ చేంజ్ అయింది అనుకోండి. సో ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఈ పేషెంట్స్కు అది డయాగ్నోస్ చేయడానికి 1 of the 5 ఉండాలి. ఓకే, ఒబేసిటీ అన్నా, బ్లడ్ ప్రెషర్ అన్నా, ఓకే, డయాబెటీస్ అన్నా, హైపర్ టెన్షన్ అన్నా, హై కొలెస్ట్రాల్ అన్నా. 1 of these things along with fatty liver is called as metabolic associated fatty liver disease. ఓకే, సన్నగున్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. You don't have to be obese in this thing. సో ఇది ఉన్నప్పటికీ మనము యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీలీ. ఇది సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. మంచి రెగ్యులర్ డాక్టర్స్, ప్రైమరీ కేర్ డాక్టర్స్ అయినా, ఏ స్పెషాలిటీ ఉన్నా కూడా బేసికలీ కొంతవరకు దే కెన్ అప్రిషియేట్ అండ్ అలర్ట్. ఇప్పుడు ఫైబ్రో స్కాన్ అని చేస్తాం మేము, ఎంత ఉంది ఫ్యాట్, దానివల్ల డ్యామేజ్ ఏముంది, అది F0 నుంచి F4 వరకు ఆ స్కోరింగ్ ఇస్తాం. ఎనీథింగ్ బియాండ్ F2 ఉన్నప్పటికీ తప్పకుండా వాళ్ళు లివర్ స్పెషలిస్ట్కు పంపించాలి. ఒక ప్రాపర్ వర్కప్ ఉంటుంది. ఓకే, మనం కేవలం లివరే అనుకుంటున్నాం కదా. ఇంతవరకు చెప్తున్నా, ఫ్యాటీ లివర్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతారు. నీకు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ యూ కెన్ గెట్ స్ట్రోక్స్, యూ కెన్ గెట్ హార్ట్ ఫెయిలియర్, ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్స్, సో మెనీ ఇష్యూస్. మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, ఒబేసిటీ ఉన్నప్పటికీ, ఫ్యాటీలో ఉన్నప్పటికీ దానికంటే ప్రమాదకరం ఇంకేం లేదు. ఓకే, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ థింగ్. అందుకొరకే థ్యాంక్ గాడ్ ఇప్పుడు కొత్త వచ్చిన మెడికేషన్స్. అదే చెప్తుంటాను నేను పేషెంట్స్కు, 60 ఏళ్ళు ఉన్నప్పటికీ, 65 ఏళ్ళు ఉన్నప్పటికీ వేరే ఏం ప్రాబ్లమ్స్ లేకుంటే ఈ మెడికేషన్ టాలరేట్ చేయగలిగితే మీకు ఇంకా మంచి లైఫ్ ఉంది ముందుకు. ఒకవేళ మీరు 15-20 కిలోల వెయిట్ తగ్గించగలిగితే ఈ మెడికేషన్స్తోని, ఆ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అవుతుంది. వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ నౌ. ఉన్న ఫ్యాట్ కూడా ముందు ఎప్పటికీ ఏ డ్రగ్స్తో ఇది రివర్స్ అయ్యే పని కాదు. ఇప్పుడు మంచిగా ఇవి అప్రూవ్ చేశారు FDA కూడా. ఇదే సేమ్ వెయిట్ లాస్ మెడికేషన్స్. ఓకే, ఈ డ్రగ్స్ తీసుకున్నప్పటికీ ఫ్యాటీ లివరు 3 months నుంచే రివర్స్కి రావచ్చు. స్కారింగ్ ఉన్నప్పుడు కూడా అది కూడా రివర్స్ కావచ్చు. సో ఫ్యాటీ లివర్ నౌ క్యాన్ బి రివర్స్డ్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్స్. వాట్ ఐ టోల్డ్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వీ కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్. అది చిన్నప్పటి నుంచే. అందుకొరకు ఎందుకంటాం మనం, యూ షుడ్ నాట్ టేక్ ఇట్. నేను 15 years ఉన్నాను, 16 years ఉన్నాను, లెట్ మీ హ్యావ్ 6-pack బియరు, లేకుంటే లెట్ మీ పుట్ ఆన్ వెయిట్, ఈట్ వాట్ ఎవర్ ఐ క్యాన్. ఆ డ్యామేజ్ ఇస్ సైలెంట్లీ హ్యాపెనింగ్ ఫ్రమ్ దెన్. సో యూ నీడ్ టు బీ కాన్షియస్. అందుకొరకే త్రూఅవుట్ ద లైఫ్ గుడ్ ప్రాక్టీసెస్ విల్ హెల్ప్ అబ్సల్యూట్లీ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.